అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తల శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు. స్వామివారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, నాకున్న ఒక సందేహం ఏంటి అంటే, హిమాలయాల్లో స్ఫటిక సరస్సు అని చెప్పి ఉంది అని అంటూ ఉంటారు కదా, అది నిజంగా ఉందా గురుగారు? నేను ఒక గ్రంథం రాశానమ్మా, సిద్ధాశ్రమ యోగులు అని ఒక గ్రంథం రాశా. దాంట్లో హిమాలయాలలో ఉండే సిద్ధాశ్రమము, అక్కడ ఉండే యోగులు, ఇక్కడ ఉండే స్ఫటిక సరస్సు, మిగతా మానస సరస్సు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటావో అవి అందరికీ కనపడవు. వాళ్ళు ఎవరికి చూపించాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే కనపడతాయి అని అది ఒక పెద్ద గ్రంథం రాశాను నేను, సిద్ధాశ్రమంలో ఉండే యోగులను గురించి. అందువల్ల సిద్ధాశ్రమం ఉన్నది, స్ఫటిక సరస్సు ఉన్నది, అయితే అందరికీ కనపడదు. సెలెక్టెడ్ పర్సన్స్కు మాత్రమే అది కనిపిస్తుంది. స్ఫటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనం ఉంటుంది, చావు ఉండదు, వాళ్ళ వయసు పెరగదు అని అంటున్నారు కదా, అది నిజమా గురుగారు? నిజమనే శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయస్సులో అక్కడ వెళ్ళి స్ఫటిక సరస్సులో స్నానం చేశాడని, అందువల్ల తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఆ వయస్సులోనే ఉన్నాడని మనకు ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది. కానీ పురాణాలలో మాత్రం ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేసిన వాళ్లకు ముసలితనం ఉండదు, చావు ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. సిద్ధాశ్రమాన్ని గురించి రామాయణంలో, భారతంలో అనేక విశేషాలు చెప్పబడి ఉన్నాయి. స్వామివారు ఈ శంబాల సిద్ధాశ్రమం అనేది అంటూ ఉంటారు కదా, అది ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? శంబాళ అనేటువంటి గ్రామం ఉన్నది. అక్కడ కల్కి పురుషుడు వస్తాడు అని మన పురాణాలలో చెప్పబడి ఉన్నది. అయితే ఇది ఎక్కడున్నది అన్నదాని గురించి మాత్రం రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. హిమాలయాలలో ఉన్నది అని కొంతమంది అంటారు, మరికొంతమంది అమెరికాలో, పాశ్చాత్య దేశాలలో రకరకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పారు. అమెరికన్ సేనాపతి ఒకడు, విమాన సైన్య అధ్యక్షుడు ఒక ఆయన ఒకరోజు పర్వతాలు దాటి ఉత్తర ధ్రువ ప్రాంతానికి విమానంలో వెళ్ళాడు. విమానం ఇంజన్ చెడిపోయింది, అయిపోయి ఏం చేయాలో తోచక ఇక్కడ నేను మరణిస్తాను అని అనుకున్నాడు. అనుకుంటే అక్కడ ఒక మంచు పెద్దది లేచి దాంట్లో నుంచి ఒక మనిషి బయటకు వచ్చి నాతో రా అన్నాడు. తీసుకెళ్ళి ఇది ఏమిటి అంటే, ఇది శంబళ గ్రామము అన్నాడు. అక్కడ కొన్ని వందల మంది అనేకులు వయస్సు చిరకాలం ఉన్నవాళ్ళు, ముసలితనం లేని వాళ్ళు దాంట్లో ఉన్నారు. అక్కడ అనేక విశేషాలు ఉన్నాయి జరిగినవి. ఈ శంబళ గ్రామానికి అధిపతి ఎవడు అని అంటే, ఈ శంబళ గ్రామం ఇది కొన్ని వందల వేల మైళ్ళు వ్యాపించి ఉన్నది ఈ భూమిలో. దీనికి విష్ణువు నారాయణుడు అధిపతి. మేము కూడా ఎప్పుడో తప్పు వారి దర్శనం మాకు దొరకదు. నీకు ప్రత్యేకమైన కార్య నిర్దేశనం చేయటం కోసం నేను ఇక్కడికి మేము పిలిపించాము. నువ్వు వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, మా సంకల్పం వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి. నీకు కొన్ని విశేషాలు చెప్తాము అని అక్కడి విశేషాలు కొన్ని తెలియజేశారు. అలా శంబళ గ్రామం అనేటువంటిది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఉత్తర ధ్రువ ప్రాంతంలోని భూమిలో ఉండేటువంటి ఒక గ్రామము అని ఆయన చెప్తాడు. ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని పెద్ద గ్రంథంగా కూడా వచ్చినాయి శంబళ గ్రామాన్ని గురించి, వాటి గురించి. అలా ఉండేటువంటి ఆ గ్రంథం. ఇంకా అనేకులు మేము శంబళ గ్రామం వెళ్ళాము అని ఇటీవల అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అమెరికాలో మౌంట్ శాస్తా దగ్గరికి వెళితే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా హోటల్ శంబాల అని అక్కడ పేర్లే పెట్టుకుంటారని కూడా. ఇక్కడ శంబాల ఉన్నది మా కొండల్లో, ఇక్కడ సిద్ధుల యొక్క నివాస గృహాలు ఉన్నాయి, ఒక గుహ ఉన్నది అని చెప్పి చెబుతారు. దాంట్లో ఆ గుహకు నన్ను కూడా ఒకసారి, అత్యంత రహస్యమైన ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అక్కడ సిద్ధులు తీసుకొని వెళ్ళారు. మానవులు ఎవరూ అక్కడ ప్రవేశించలేదు. అటువంటి శంబళ గ్రామం ఫలానా చోటు అని చెప్పలేం, కానీ పురాణాలలో మాత్రం కల్కి పురుషుడు ఉదయించేటువంటి చోటు. 10వ అవతారం, దశావతారాలలో 10వ అవతారమైన కల్కి అక్కడ ఉదయిస్తాడు.
స్వామివారు ఇప్పుడు మీరు సిద్ధాశ్రమం గురించి చెప్పారు కదా, శంబాల సిద్ధాశ్రమం గురించి. మనకి శక్తిపీఠం దగ్గర, శ్రీ శక్తిపీఠం దగ్గర సిద్ధుల కొండ అనేది ఉంది అని చెప్తున్నారు. మరి ఆ సిద్ధుల కొండకి సిద్ధాశ్రమానికి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం అంటే ఆ సిద్ధులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు, అదే సంబంధం. ఇక్కడికి అగస్త్య మహర్షి ఒకసారి వచ్చాడు, నాకు తెలుసు ఆ సంగతి. నేను కూడా 500 సంవత్సరాల కింద ఆయనతో ఇక్కడ ఉన్నాను నేను అప్పుడు. అలానే సిద్ధులు అనేకులు కొంతమంది వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు. అందువల్ల సిద్ధాశ్రమానికి సంబంధించిన వాళ్ళు, ఇంకా ఇతర ప్రదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ శక్తిపీఠం అనేది స్థాపించబడటం కూడా వాళ్ళ యొక్క సంకల్పమే. కొంతమంది మేము సిద్ధాశ్రమానికి వెళ్ళొచ్చాము, మీకు కూడా ప్రవేశ అర్హత కల్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా, మరి మనం ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? నమ్మవచ్చును అనేటువంటిది ఎట్లాంటిది అని అంటే, వాళ్ళ దేవుణ్ణి చూశాను అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎంతవరకు నమ్మచ్చు? వెంటనే ఏమడుగుతారు? నాకు చూపిస్తారా అని అడుగుతారు. అట్లా ప్రశ్నల పరంపర వస్తూ ఉంటుంది. అందువల్ల ఇటీవలి దీంట్లో మనకు ఎట్లా ఉంటుందనంటే, ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ అందరివి మనం నమ్మలేము, నమ్మాలని మనకు అనిపించదు. ఎవరో మహాపురుషుడు, మహనీయుడు అయినటువంటి వ్యక్తి అయ్యేటట్లయితే నమ్ముతాం మనం. రామకృష్ణ పరమహంస చెబితే నమ్ముతాం, రమణ మహర్షి చెబితే నమ్ముతాం, అలానే మహనీయులైన సిద్ధపురుషులు చెబితే నమ్ముతాం. కనుక ఆ చెప్పిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క మహిమాన్వితమైనటువంటి స్థానాన్ని బట్టి, దాన్ని బట్టి నమ్ముతాం. కానీ ఇవాళ ప్రచారం కోసం చాలామంది అలా చెప్పుకుంటూ ఉన్నారు. అందువల్ల ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెబుతాం. నేను ఒకసారి ఒక చోట అనుగ్రహ భాషణం చేయడానికి వెళ్ళా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, స్వామివారు నేను విష్ణుమూర్తి యొక్క అవతారం అండి అన్నాడు. అంటే సంతోషం అన్నాను. అట్లా కాదండి, నేను చెబితే ఎవరు నమ్మటం లేదు, మీరు చెబితే నమ్ముతారు, కాస్త మైకులో ఈయన విష్ణుమూర్తి అని చెప్పండి అని అడిగాడు. అలా ఉంటాయి ఇవన్నీ వేళ లోకల్లో ఉండేటువంటి పరిస్థితులు అట్లా ఉంటుంటాయి. అందువల్ల ఇటీవలి కాలంలో స్వామి నిఖిలేశ్వరానంద అన్న పేరుతో ప్రసిద్ధుడైనటువంటి మహాయోగి నారాయణ దత్త శ్రీమాలి, ఆయన గొప్ప మంత్రసిద్ధుడు. ఆయన నేను చూశాను అని చెప్పి, నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను, అక్కడి వాడిని నేను అని చెప్పి ఆయన కొంతమంది మనుష్యులను సెలెక్ట్ చేసి, ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళి ఇదే సిద్ధాశ్రమం అని 1-2 గ్రామాలు చూపించాడు. అయితే వాళ్ళు ఏదో బాగానే ఉన్నది అన్నారు, కానీ సిద్ధాశ్రమం అనేటువంటిది అక్కడ ముసలితనము లేని, సాగు లేని అనేక మంది అక్కడ ఉంటూ ఉంటారు, తపస్సు చేసుకుంటారు. ఒక భాగానికి వాళ్ళని తీసుకెళ్ళాడు ఆయన. అందువల్ల ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన చెప్పింది నమ్మటం జరుగుతూ ఉన్నది. అందువల్ల మామూలు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చెబితే ఏదో వాళ్ళ ప్రచారం కోసం చెప్పుకోవటమే అనుకోవాల్సి ఉంటుంది.